జిల్లా టి నరసాపురంలో మంగళవారం జనసేన పార్టీ నాయకులు ఘనంగా కార్ల ర్యాలీ నిర్వహించారు. కూటమి సీనియర్ నాయకులు పూసం అంజుబాబు ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కొమరం భీం విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమానికి ఈ ర్యాలీ ద్వారా ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు విజయగా ట్రెకార్ చైర్మన్ బోరకం శ్రీనివాస్, ఏపీ స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్ కొవ్వాసు జగదీశ్వరి పాల్గొని విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కళాకారులు, డప్పు వాయిద్యాలు, నృత్యాలతో ఈ కార్యక్రమం ఎంతో కోలాహలంగా సాగింది. అలాగే ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రోజు చాలా ప్రత్యేకమైన రోజుగా మేము భావిస్తున్నాం. పోలవరం నియోజకవర్గం టి నరసాపురం మండలం రామమ్మగూడెంలో కోసం అంజుబాబు గారు మా నాయకులు ఆధ్వర్యంలో కొమరం భీం గారు అలాగే అంబేద్కర్ గారి విగ్రహాలు ఆవిష్కరించడం, అందులో మా కూటమి నాయకులను కూడా భాగస్తులుగా చేయటం, అలాగే ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా ప్రత్యేకించి ఒక రోజంతా కూడా మా నాయకులపై మీటింగ్ పెట్టి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే వారు చేసినటువంటి ఉద్యమాలు కానీ వారు చేసినటువంటి త్యాగాల గురించి చెప్పడం చాలా సంతోషకరమైన విషయం. అలాగే ముఖ్యంగా ఈరోజు ప్రత్యేకించి వారికి చాలా బలంగా గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతంలో కానీ లేకపోతే ఏదైతే రాజ్యాంగ సవరణలో కానీ ఇద్దరు కూడా ఈ కృషి ఎంతో అత్యున్నతమైనది. ఇద్దరు కూడా బడుగు బలహీన వర్గాల కోసం వారి ప్రాణాలు సైతం త్యాగం చేసినటువంటి వ్యక్తులుగా మనం వారిని ఆదర్శంగా తీసుకోవాలి. ఖచ్చితంగా 7 మండలాలకు సంబంధించి అంబేద్కర్ గారి విగ్రహాలు అలాగే కొమరం భీం గారి విగ్రహాలు ప్రతి ఒక్కరు కూడా వారిని ఆదర్శంగా తీసుకునే విధంగా విగ్రహాలు ఏర్పాటు చేయాలని మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా ఏదైతే ఈరోజు నియోజకవర్గాలు కానీ లేకపోతే గ్రామాల్లో అభివృద్ధి చేయాలంటే వారిని ఆదర్శంగా తీసుకునే ఈరోజు మేము అభివృద్ధి చేస్తున్నాం. ఈరోజు ప్రత్యేకించి అంజుబాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం చేయటం, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా ఎన్డీఏ కూటమి నాయకులు, అధికారులు ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ పండగ వాతావరణం ఏర్పడింది. అలాగే ప్రత్యేకించి ఈ కార్యక్రమం ఈరోజు దిగ్విజయంగా ఏర్పాటు చేసినటువంటి మా ఎన్డీఏ కూటమి నాయకులకు అలాగే మా నాయకులు అంజుబాబు గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు ప్రజలను చైతన్యవంతంగా చేయడానికి అలాగే వారు చేసినటువంటి అనేక త్యాగాల్ని అనేక ఉద్యమాలని మనం గుర్తు చేసే విధంగా వారి విగ్రహాలని ఖచ్చితంగా మేము ఏర్పాటు చేస్తాం. మరొకసారి తెలియజేస్తూ ఈరోజు నన్ను ఆహ్వానించినటువంటి ఈ కమిటీ సభ్యులకు అంజుబాబు గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు.